ఫిబ్రవరి 8వ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి 100% జరిగేది ఇదే. ధనస్సు రాశి వారికి ఊహించని ఒక విధంగా జరుగుతుంది. అయితే ధనస్సు రాశి వారి ఇంట్లో ఒక దైవశక్తి అనేది తిరుగుతూ ఉంది. ధనస్సు రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ధనస్సు రాశి శ్రీశైల భ్రమరాంబికా దేవి జ్యోతిష్యాలయం, జ్యోతిష్యం, వాస్తు, ఆరోగ్యం, జన్మ నక్షత్రం, నామ నక్షత్రం, అలానే జన్మ కుండలి, ముఖం, చేయి చూసి జ్యోతిష్యం చెప్పబడను. అన్ని రకాల సమస్యలకు తంత్రమంత్ర ద్వారా పరిష్కార మార్గం చూపబడును. జన్మ నక్షత్రానికి తగిన నవరత్నాలను కూడా ఇవ్వబడును. వాస్తు చూడబడును మరియు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద వైద్యము చేయబడును. వీరి యొక్క సెల్ నంబర్ వచ్చి 9618133998. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగించుకోండి. వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశి వారికి ఈరోజు ఎలా గడుస్తుందో తెలుసుకుందాం. అయితే ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి మరియు గురువు. అయితే ఈ ధనస్సు రాశి వారి యొక్క లక్షణాలను పరిశీలించినట్లు అయితే ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దాన ధర్మం చేయాలి అనేటటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరులను మంచి పొజిషన్లో ఉంచాలి అనేటటువంటి ఒక గొప్ప ఆలోచన ఉంటుంది. అంటే కొంతమంది ఒకరు ఎదుగుతూ ఉంటే ఇంకొకరు చూడలేరు, కానీ ఈ రాశి వారు అలా కాదు. వీరు ఎదుగుదలతో పాటు ఇంకొకరి యొక్క ఎదుగుదలను కూడా కోరుకుంటారు. అలానే వీరికి ఈర్ష్యాభావం అనేది ఉండదు, చాలా తక్కువ. ఒకవేళ ఈర్ష్య వచ్చినా సరే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప వీరికి ఈర్ష్యాభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఫిబ్రవరి 8వ తారీఖు ఆదివారం రోజున తప్పకుండా మంచి ఫలితాలు ఉన్నాయి. ఈరోజు చాలా సంతోషంగా గడిచిపోతూ ఉంటుంది. గృహిణీలకి కూడా ఈరోజు అనుకూలంగానే ఉంది. ఇంట్లో ఉండేటటువంటి గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి గోచారం ఉంది అని చెప్పుకోవచ్చు. గోచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రోజున వీరికి చాలా సంతోషంగా గడిచిపోతుంది. అలానే రావాల్సినటువంటి ధనం వస్తుంది. ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఎప్పటి నుండో ఉన్నటువంటి శత్రుత్వం సైతం తొలగిపోయి మిత్రులుగా మారుతారు. శత్రువులు కాస్త మిత్రులుగా మారడంతో పాటు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉండటం వల్ల వీరికి ధనం యొక్క లోటు అనేది రాకుండా ఉంటుంది. అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో పాతకాలం మిత్రులను కలుసుకుంటారు. అంటే పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో వారిని ఈ సమయంలో కలుసుకుంటారు అని చెప్పుకోవచ్చు. ఇక వీరి ఇంట్లో ఒక దైవశక్తి తిరుగుతూ ఉంది. అయితే వీరికి కొద్దిగా గ్రహాల దోషాలు కూడా ఉన్నాయి కనుక వీరి యొక్క గ్రహ దోషాలను అంటే నాగదోషం, సర్పదోషం, కుజదోషం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి దోషాలు ఉండవచ్చు. అయితే మరి మాకు ఎలాంటి దోషాలు ఉన్నాయో ఎలా తెలుస్తుంది అంటే మీకు ఎలాంటి దోషాలు ఉన్నా సరే మీరు ఏ పని చేసినా ఆ పనిలో సక్సెస్ అనేది ఉండదు, విజయం అనేది అస్సలు మీకు కలగదు. అలానే మీరు ఏ పని చేసినా మీకు ఏదో ఒక ఆటంకం ఎదురవుతూ ఉంటుంది. అలా మీకు వివాహంలో ఆలస్యం కానీ ఇంకా విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా మీకు ఏదో ఒక దోషం ఉంది అని గుర్తుంచుకోవాలి. మరి ఆ దోషం తొలగిపోవాలి అంటే ఏం చేయాలి అని కూడా మీరు అడగవచ్చు. అయితే ఆ దోషాన్ని తొలగించుకోవాలి అంటే ప్రతి మంగళవారం ఆదివారం రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలాభిషేకాన్ని చేసి నువ్వుల లడ్డూని అక్కడ అంటే నైవేద్యంగా పెట్టాలి. నువ్వులు బెల్లం కానీ నువ్వుల లడ్డూని కానీ నైవేద్యంగా పెట్టి తిరిగి వస్తే గనక గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది. ఇక చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది. తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి 8వ తారీఖు ఆదివారం రోజున ఏం జరుగుతుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.